ఈ రోజు మధ్యాహ్నం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పెండింగ్ లో ఉన్న పలు అంశాలతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పెండింగ్ లో ఉన్న పలు అంశాలతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం అయితే కానున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన అయితే ఈ భేటీ అయితే జరగబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. వైష్ణవి, ఈ రోజు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. అదే ప్రధానంగా ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఈ రోజు ప్రధానంగా చర్చ చేయనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే గత కొద్ది రోజులుగా అయితే ముఖ్యమంత్రిని అదేవిధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకు అంటే ఏదైతే అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో నాకు మంత్రి పదవి రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారంటూ కూడా అటు సీఎం ను అదేవిధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పేసి చాలా మంది కూడా భావించిన నేపథ్యంలో నిన్న స్వయాన ఈ విషయం పైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పందించడం అయితే జరిగింది. ఈ యొక్క విషయం రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని మొత్తంగా కూడా క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేశాము. ఆయనకు కాల్ చేసి మాట్లాడాము. ఈ యొక్క వ్యవహారాన్ని ఈ వ్యవహారం మొత్తంగా కూడా క్రమశిక్షణ కమిటీ చూసుకొని అసలు ఏ సందర్భంలో ఆయన మాట్లాడాల్సిన అవసరం వచ్చిందన్న దానిపైన ప్రధానంగా ఆయనని పిలిపించి మాట్లాడండి అంటూ కూడా ఆ క్రమశిక్షణ కమిటీకి అయితే రిఫర్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆ క్రమశిక్షణ కమిటీ భేటీ కానున్నట్టు అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే వాస్తవానికి గత వారం జరిగిన ఆ క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన సమావేశంలో ఈ చర్చ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మొత్తం కూడా చర్చకు వస్తామని చెప్పేసి అనుకున్నాము. కానీ అప్పుడు ఆ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సంబంధించి ఇప్పటి వరకు నాకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు, సో అందుకోసం అని చెప్పేసి మేము పరిగణించలేదంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఈ స్వయాన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించిన నేపథ్యంలో కూడా క్రమశిక్షణ కమిటీ భేటీ సమావేశం కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా నేషనల్ కమిటీ కౌన్సిల్ మెంబర్ గా ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే విచారణ కమిటీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేస్తుంది, నివేదిక ఇస్తుంది తప్ప వారిపైన చర్యలు తీసుకోవడానికి ఎట్లాంటి అవకాశాలు ఉండవు. సో ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అంటే ఆయనకు ఏదైతే ఏ సందర్భంలో మాట్లాడాలి ఏంటి అని ఎందుకు అని చెప్పేసి నోటీసులు ఇస్తారా లేకపోతే ఏ విధంగా ముందుకెళ్తారనేది కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే క్రమశిక్షణ కమిటీ మాత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేసినా కానీ సరే ఇట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. వారు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేయాలి తప్ప ఇట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉండదు. సో ఈ నేపథ్యంలోనే
క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏంటి నోటీసులు ఇస్తారా లేకపోతే విచారణకు రమ్మని నేరుగా పిలుస్తారా అనే దానిపైన కొంత ఉత్కంఠ రేపు కొడతాను. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.